సీమరాజా ఈ వ్యక్తికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే ఆడవాళ్ళని అవమానించడము, ఆడవాళ్ళ గురించి నీచాతి నీచంగా మాట్లాడము, తన కులము తన పార్టీ కాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల గురించి నీచంగా మాట్లాడము, ఆ వ్యక్తుల కుటుంబాల గురించి ఇష్టారీతిన నోటుకొచ్చుకుంటూ మాట్లాడడం అన్నది ఈ సీమరాజా అనే వ్యక్తికి ఉన్నటువంటి కొన్ని మంచి అలవాట్లు. ఈ వ్యక్తి టీడీపీ పార్టీకి చెందినవాడంట. అంటే డైరెక్ట్గా చెందినవాడా కాదా అన్న సంగతి నాకు తెలియదు, కానీ టీడీపీ పార్టీకి సానుభూతి పరుడు. మీకు ప్రూఫ్ కావాలంటే నా స్క్రీన్ మీదే ఉంది, ఒకసారి చూడొచ్చు. ఎంత ప్రేమగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాడో సీమరాజా ఇక్కడ మనకి కనిపిస్తున్నది. ఇంకా కొన్ని ఫోటోలు ఉన్నాయి, సేమ్ అదే ఇట్లా కలుసుకుంటా ఫోటోలు దిగిండు. అన్నీ ఎందుకని చెప్పేసి ముద్దుగా ఉందని చెప్పేసి ఒక ఫోటో పెట్టిన. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలని టార్గెట్ చేస్తాడు. ఇష్టారీతిన మహిళల గురించి మాట్లాడతాడు, వాళ్ళ శరీరం గురించి, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ గురించి, అంటే వైసీపీ నాయకురాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మహిళా నాయకుల గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ గురించి, వాళ్ళ శరీరాల గురించి నీచాతి నీచంగా మాట్లాడడం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడతాడు. దీనికి సంబంధించి చాలాసార్లు అంబటి రాంబాబు గారు పోలీసులకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కానీ పోలీసులు ఆ ఫిర్యాదును కూడా స్వీకరించని పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ నడుస్తున్నది. ఏకంగా అంబటి రాంబాబు గారు మన కోర్టుకే వెళ్ళిండు. ఏమని అంటే పోలీసులు నా ఫిర్యాదు తీసుకుంటలేరండి అని చెప్పేసి కోర్టుకు కూడా వెళ్ళిండు. అది వేరే సంగతి అనుకోండి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఏంటి అంటే ఈ వ్యక్తి మదము, ఈ వ్యక్తి గర్వము, ఈ వ్యక్తి కండకవరం ఎంత పెరిగిపోయింది అంటే సామాన్య ప్రజల్ని సైతం ఇష్టారీతిన గొడ్డులను బాధుతున్నాడు. ఇక్కడ ఒక వీడియో అనేది మీకు చూపిస్తాను, మీరు చూడగలిగితే చూడండి. క్లారిటీగా 1-2 సార్లు రిపీట్ కూడా చేస్తా, చూడండి. అగో ఇక్కడ కార్నర్లో చూడండి, కొట్టిపోయిండు. అగో ఇట్ట మళ్ళీ చూస్తారా, మళ్ళీ ఒకసారి చూడండి. ఇట్ట కొట్టి మళ్ళీ ఇట్ట ఎక్కడ కొట్టిండు అంటే పోలీస్ స్టేషన్లో. వీళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులని పోలీసుల ముందల్ని కొట్టిండు, ఇట్ట కొట్టిపోయాడు. అది ఈ మనిషికి ఉన్నటువంటి కండకావరం. సరే, ముందునవాడు ఏం తప్పు చేశాడా లేదా అన్న సంగతి కూడా నీకు చెప్తా, కానీ నీకు ఎంత దమ్ము ఉండాలి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొట్టడానికి? ఎంత ధైర్యం ఉండాలి? లేదా పోలీసుల చేతకానితనం ఇది? ఒక్కసారి పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి. సరే, ఇంతలా కొడుతున్నాడు కదా, ఇంత పెద్ద గ్యాంగ్ వేసుకొచ్చింది కదా, ఏం తప్పు చేశారా వీళ్ళు అంటే ఇక్కడ చూడండి. ఇది కారణం కడప జిల్లాలో చిత్వేలు మండలం ఏదైతే ఉంటుందో, చిత్వేలు మండలంలో గొల్లపల్లి అని చెప్పేసి గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన వాళ్ళంట వీళ్ళని దారుణాతి దారుణంగా ఈరోజు కొట్టే పరిస్థితి. కొట్టేవాడు ఎవడు అంటే మన సీమరాజా. ఎందుకు కొడుతున్నాడు అంటే ఈ సీమరాజా గారు ఏదో ఫంక్షన్కి వేరంట, పోయి రిటర్న్ వస్తుంటే ఈ మొగోడికి ముందర కారు ఉండదు, ఈయన కారు తోలుతుంటే ముందర అసలు ఏ వెహికల్ ఉండొద్దంట. అక్కడ ముందు మరి ఎందుకు ఆగారో, స్లో చేసుకున్నారో ఏంటో తెలియదు, కొంతమంది ఉంటే ఈయన హారన్ పెట్టిండు. హారన్ కొడితే వాళ్ళందరూ జరగాలంట, జరగలేదని చెప్పేసి ఈయనకు బాగా కోపం వచ్చేసింది. అంటే పెద్ద మొగోడు, ఈ మొగోడు హారన్ కొడితే అందరూ జరగాలి, కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేసిండు అంటే ఆ కారులోనే వాళ్ళందరినీ ఏం చేసిండు, ఫాలో చేసిండు చాలా దూరం. ఫాలో చేసి ఏం చేసిండు అంటే చివరికి పట్టుకొని కొట్టిండు. ఆడనే కొట్టి లాక్కుని పోలీస్ స్టేషన్కి మొగోడే తీసుకుపోయిండు. పోలీసులు అరెస్ట్ చేయడం వాళ్ళని ఈ మొగోడు తీసుకుపోయి ఆడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టి వీళ్ళ మీద గంజాయి కేసు పెట్టండి అని వచ్చాడు. ఓ పెద్ద నువ్వు ముఖ్యమంత్రివి, లేదంటే నువ్వు ప్రధానమంత్రి, నువ్వు చెప్తే వింటారు పోలీసులు, విన్నా కూడా వింటారు, ఎందుకంటే ఇవాళ రేపు నడుస్తున్నది అదే కదా. కాకపోతే ఈ ఎవరైతే విక్టమ్స్ ఉన్నారో, ఎవరినైతే వీడు కొట్టిండో, అంటే ఈ వ్యక్తి కొట్టిండో, 3 ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి మీరు వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. జోరేపల్లి కచ్చినపల్లి కాడ మధ్యలో కారు ఆరణ కొడతా వచ్చినాడు అన్న, పోండి అన్నాము. కారు నిలబెట్టి ఎవరు రాకుండా చంపబట్టి కొట్టినాడు. వాచ్ కట్టుదా ఎందుకన్నా ఈ మాది చేయటం, తోళ్ళు ఉంటే ఏమి లేకుంటే ఏమి నాయన నా గొంతు పట్టుకొని పిసుకుతాడు, కొడతాడు, పట్టుకొని తన్ని కాలేదు. అంటే ఒక వ్యక్తి
అంటే ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు విన్నాం మనము. ఎంత దారుణంగా అంటే జరపమన్నాడు కారు, అంటే వెహికల్ జరపమంటే అవును జరుపుతున్నామన్నా అనగానే దిగి చంపమించి కొట్టి కుతకబట్టిండంట. కుతకబట్టి దారుణాది దారుణంగా వ్యవహరించాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటేంది పోయితే ఏంది అని చెప్పేసి ఈ వ్యక్తి అంటున్నాడు. పట్టుకుని తల్లి కాళ్ళు వేసుకుని బండి వేసి ఊరు బయటకు వెళ్ళి చెప్పుతో కొట్టి బేగతో పెట్టుకి మళ్ళీ కన మీద తీసుకువెళ్ళి ఆడికి పోయి అమ్మ బూతులు నీ అమ్మ అక్క అని మాట్లాడి నేను చంపేస్తా నా కొడుక, నువ్వు సైకో నా కొడుకు, నువ్వు ఎక్కడికి రా, నువ్వు ఎవరు, ఏదేదో మాట్లాడి మళ్ళీ స్టేషన్ తీసుకుపోయి పుట్టిండు. కేసు ఒప్పుకోమన్నారు, రౌడీజం ఒప్పుకోమన్నారు. మాకు నువ్వు ఎందుకు ఈ టైంలో తిరుగుతున్నావు అంటే ఇట్లా పోతున్నాను సార్, నాకు తెలిసి రా నేను మీకు నా మీ యూట్యూబ్లో చూస్తా ఉంటాను నేను. సేమ్ రాజన్న నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే నీ దిక్కున్న చోటు చెప్పు, ఏమవుతుంది అనుకుండా మీ ప్రభుత్వం ఏమంటే ప్రభుత్వం గురించి నేను మాట్లాడాలి సార్, నేను పేదోడిని, నాకు రాజకీయ పని లేదు, నేను పూజ చేసుకుని బస్తున్నాడిని, నేను ఇంటి ఏదైతే అది చేసుకో, నేను చంపేస్తాను కొట్టేస్తాను, నువ్వు ఏదో ఈ కేసు రాస్తా అది ఇది ఒప్పుకో, ఇలాంటి నేను చంపేస్తాను బెదిరించి. ఎంత దారుణంగా అంటే అన్న సీమరాజన్న నేను నిన్ను యూట్యూబ్లో చూస్తా, నేను నిన్ను గుర్తుపట్టినా అన్న, నువ్వు నాకు తెలుసు అన్న చాలా బాగా, అంటే సీమరాజకి అభిమాని అనుకుంటా, చూస్తాడు అంటే అభిమానే కదా అన్న అని చెప్తే వినకుండా కొట్టి కారులో పడేసి తీసుకెళ్ళి ఊరు బయట చెప్పుతోటి కొట్టి అమ్మ నా బూతులు తిట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసాడంట. ఇది ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. చేసినోడు ఎవడయ్యా అంటే పెద్ద మొగోడు, ఈ మొగోడు. మళ్ళీ ఈ మొగోడు ఏం చేసేదేంది అంటే యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటాడు. ఏమని చేస్తాడు అంటే టీడీపీకి అనుకూలంగా వైసీపీని తిడుతూ వీడియోలు చేస్తాడు. ఎంత ఘోరము అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు టీడీపీలో. అది చూడండి, ఉదాహరణకి కిరాకార్పి అని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన ఈ పేరు సీమరాజు. వీళ్ళు చేసే పనే అది. ఏంటంటే మహిళా నాయకురాల్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ గురించి ఇష్టారీతిన అంటే ఏం మాట్లాడుతున్నాము, మా ఇంట్లో తల్లి చెల్లి ఉంది, మా ఇంట్లో మహిళలు ఉన్నారు, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆలోచించుకోకుండా పక్క ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళు లావు ఉన్నారని, వాళ్ళు బక్కగా ఉన్నారని, వాళ్ళు ఇట్లా అని, వాళ్ళు నల్లని, వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడతారు. ఈ కిరాకార్పి అనేవాడు మాట్లాడిన కొన్ని మాటలు రోజా గారి గురించి ఈ వ్యక్తి కూడా సీమరాజా కూడా చాలా మాట్లాడాడు, చాలా నిజంగా మాట్లాడాడు, చాలా ఘోరంగా మాట్లాడాడు. కిరాకార్పి కూడా చాలా నిజంగా మాట్లాడాడు, చాలా ఘోరంగా మాట్లాడాడు. తల్లి లాంటి వ్యక్తి రోజా గారు. ఎందుకు తల్లి అంటున్నంటే నేను ఒక వీడియో చూసిన కిరాకార్పిది, ఏదో చేపల కూర వండుతున్నాడు, చేపల ఏదో షాప్ ఓపెన్ చేస్తుంటే ఆమె స్వయంగా వెళ్ళి మా కిరాకార్పి దయచేసి మీరందరూ తినాలి, నువ్వు వృద్ధిలోకి రావాలి, నువ్వు చాలా పెద్దోడి కావాలి, ఇట్లాంటి హోటల్లో నువ్వు చాలా పెట్టాలి అని చెప్పేసి ఆమె ఆశీర్వదిస్తూ వస్తే అదే కంచంలో నువ్వు ఉచ్చబోసినావు. చెప్తే అంటే తప్పుగా అనుకోవద్దు, నువ్వు చేసే పని అలాంటిది. కిరాకార్పి ఈ వ్యక్తి అలాంటి ఇష్టారీతిన మాట్లాడతాడు. ఇంకోడు ఉన్నాడు చేబురోలు కిరణ్, సరే జైలుకు పోయిచ్చుండు, అది వేరే సంగతి. ఈ వ్యక్తిని మాత్రం క్షమించడానికే లేదు. ఇష్టారీతిన మాట్లాడేటువంటి ఇటువంటి వ్యక్తుల్ని క్షమించడానికి లేదు. రాష్ట్రంలో సోషల్ మీడియా పేరు మీద వైసీపీ కార్యకర్తల్ని ఎంతోమందిని తీసుకెళ్ళి లోపలేశారు. భార్య బిడ్డలని నుంచి వేరు చేసి ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెట్టారు, కొట్టిర్రు. మహిళలు అని చెప్పేసి కూడా చూడకుండా సోషల్ మీడియా కార్యకర్తల్ని, మహిళల్ని చేతులు దిగేలా కొట్టిర్రు పోలీసులు. వాళ్ళే బయటకు వచ్చి చెప్పుకున్నారు, మళ్ళీ నేను అంటలేను, మళ్ళీ నేను అన్నా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి లోపలేశారు. నేనలే, వాళ్ళే చెప్పారు. మరి అంతలా యాక్షన్ తీసుకున్న పోలీసులు ఇట్లాంటి ఎదవల మీద యాక్షన్ తీసుకోరా? ఇట్లాంటి సవటాల మీద యాక్షన్ తీసుకోరా? ఈరోజు ఎవడబ్బ సొత్తని తాగిన మత్తులో ముగ్గురిని పట్టుకొని, అందులో 2 బీసీలు, ఒక మైనారిటీ అంటే విన్న నేను, సబ్జెక్ట్ టు కరెక్షన్, వాళ్ళని పట్టుకొని ఇష్టారీతిన కొట్టి, చెప్పులతోటి కొట్టి, అమ్మనా బుతులు తిట్టి, గొంతు నులిమి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి, ఇంకా విడ్డూరం వింటుంటే పోలీసులకే ఆర్డర్ ఇస్తున్నాడు. ఈ వీడియోలో ఒక చిన్న విచిత్రం అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. అగో కొడుతుంటే పక్కన ఒక పోలీస్ అనుకుంటా సివిల్ డ్రెస్ ఉన్నాడు, అగో చేయబట్టుకుంటాడు, అగో పంపించేసాడు, ఇట్లా పంపించేసాడు. కొంచెం ముసలాయన, కొంచెం ఏజ్డ్ ఉన్నాడు, టీషర్ట్లో రెడ్ టీషర్ట్లో ఉన్నాడు, కొంచెం అగో పట్టుకొచ్చి సర్లే నువ్వు కొట్టింది చాలే అని చెప్పేసి పంపించేసాడు. ఆయన పోలీస్ ఆయన అనుకుంటా. ఇదేనా సార్ న్యాయం? మన ఇంటికి ఒక న్యాయం, పక్కింటికి ఒక న్యాయమా సార్? నేను ఆయన అంటలేను, నేను పోలీస్ వ్యవస్థను అంటున్నా. ఇదా న్యాయం? ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. తాగిన మత్తులో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఇష్టారీతిన కొడితే, అమ్మనాభూతులు తిడితే, బీసీలను పట్టుకుని, మైనారిటీలను పట్టుకుని, ఈరోజు మీరు చేసే న్యాయం ఇదా? నేను బీసీ సమాజాన్ని కూడా ప్రశ్నిస్తున్నా, నేను మైనారిటీ సమాజాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇష్టారీతిన మొన్న తెనాలిలో
ఒక మైనారిటీ అబ్బాయిని పట్టుకుని అసలు వాడి మీద ఒక కేసు లేదు, ఇష్టాలైతే నా పోలీసు వాళ్ళు కొడితే మైనారిటీలు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఈరోజు ఇక్కడ కూడా ఒక మైనారిటీ ఉన్నాడు అని చెప్తున్నారు. సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి చూడండి. మరి ఏం చేస్తున్నారు మైనారిటీలు? ఇలాగ టీడీపీ ప్రభుత్వం, ఇలాగ ఈ కూటమి ప్రభుత్వం మైనారిటీల మీద కక్ష కడితే ఏం చేస్తున్నారు? బీసీల మీద కక్ష కడితే ఏం చేస్తుంది బీసీ సమాజము? దళితుల మీద కక్ష కడితే ఏం చేస్తుంది దళిత సమాజము? ఒకసారి ఆలోచించాలి. బలిసి కొట్టుకొని ఏదో పెద్ద రాజు అయినట్టు మళ్ళీ ఏం చేస్తాడు అంటే యూట్యూబరే మళ్ళా. అండ్ ఇంకో విషయం చెప్పాలండి, క్లియర్గా చెప్పాలి. ఏంటంటే ఈ సీమరాజాలాగా పోయి చంద్రబాబు నాయుడు గారినో పోయి జగన్మోహన్ రెడ్డి గారినో కలిసి మీద చెయ్యి వేయించుకొని ఫోటో దిగడం నాకు 10 రోజుల పని. నేను కూడా ఆ లెవెల్కి దిగితే, నేను కూడా ఆ తిట్టడాలు, ఆ గలీజు పదజాలం వాడితే నాకు 10 రోజులే పడుతుంది, వీడికైనా సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. కానీ ఆ లెవెల్కి దిగితే సమాజం విడిపోవాలి, సమాజం గురించి కూడా ఆలోచించాలి కదా. నా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను ఆలోచించుకోవాలి కదా. ఆ ఆలోచన వీడికి లేదు. వీడికి కావాల్సింది ఏంటంటే రోజు ఒకటిస్తే చాలు, మాట్లాడేది మొత్తం మాట్లాడి మత్తుగా పడి ఉంటాడు. వేరే పని పాటు ఏం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది హేయమైన సంఘటన, నీచమైన సంఘటన. ఇట్లాంటి సంఘటనలు నిజంగా చాలా ఘోరం. సమాజానికి ఇలాంటి సంఘటనలు చెడు సంకేతాలను ఇస్తాయి. ఈరోజు అధికారంలో ఉన్నావు కాబట్టి ఈరోజు ఆ పని చేసినావు. రేపు పొద్దున్న అధికారం పోయిన తర్వాత నీ పంచ ఊడిందాక పరిగెత్తిస్తారు. ఇదే కేసు మీద గుర్తుపెట్టుకో, ఇదే కేసు మీద నీ పంచ ఊడిందాక పరిగెత్తిస్తారు. ఆ రోజు మొత్తం ఎన్ని పోయినాయో అన్నీ దిగుతాయి. ఆ రోజు తీసుకెళ్ళి రాడ్డు మీద కూర్చోబెడతారు నూనె రాసి. అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకో. దయచేసి సమాజం స్పందించాలి. దయచేసి ఈ వ్యక్తి ఎలాంటివాడు అన్నది ప్రజలందరికీ తెలవాలి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో అనేది ప్రజలందరికీ చేరుతుంది. ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. ప్రజలకి నిజాలు తెలుస్తాయి ఈ వ్యక్తి గురించి. ఇక సీమరాజా గురించి, ఈ కిరాకార్పి లాంటి వ్యక్తుల గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా స్పందించండి. అదే కాకుండా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.